హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మనం ఒక మంచి స్వీట్ రెసిపీ చేయబోతున్నామండి. రైసు అలానే పూల్ మఖానా వేసి కమ్మటి పాయసం చేయబోతున్నాము. మనకి ఈ పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పూల్ మఖానా అంటే తామర గింజలు కదా! రైసు, తామర గింజలు వేసి పాయసము నాకు తెలిసి ఎవరు చేయలేదండి. చేసుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలానే మనకి ఇది వరమహాలక్ష్మి పండగకి నైవేద్యంగా పెడితే కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి, ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసి, ఒక అరకప్పు పూల్ మఖానా వేసుకోవాలండి. వీటిని తామర గింజలు అంటారు కదా! హెల్త్‌కి చాలా మంచిది ఇవి. ఏదో ఒక వంటల్లో వేసుకొని తింటే చాలా మంచిదండి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్‌లోనే ఇలా చక్కగా వేపుకోవాలి. ఇలా వేగిన తామర గింజల్ని స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఒక ప్లేట్‌లోకి తీసి వేసుకునేద్దాము. అన్నీ ఇలా తీసి వేసిన తర్వాత మళ్ళీ ఇదే పెనంలో ఒక 3 స్పూన్లు రైస్ వేసుకోవాలండి. మనం తినే రైసే వేసుకోవచ్చు. ఈ రైస్‌ని కూడా లో ఫ్లేమ్‌లోనే ఇలా చక్కగా వేపుకోవాలి. రైస్ అనేది మనకి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. చూసారు కదా! ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిల్ని కూడా ఒక ప్లేట్‌లో తీసి వేసుకునేద్దాము. రైస్ ఇలా ఏపుకుండే దాని వల్ల మనకి పాయసం టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నీళ్లు వేసుకునేసి, వీటిల్ని ఒకసారి కడిగేసి, మళ్ళీ కొద్దిగా నీళ్లు వేసి పక్కన పెట్టుకునేద్దాము. మళ్ళీ స్టవ్ మీద ఇదే పెనం పెట్టుకునేసి, ఇందులో ఒక 4 జీడిపప్పులు, 4 బాదం పప్పులు వేసుకునేసి, వీటిల్ని కూడా ఇలా చక్కగా వేపుకునేయాలి. ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్‌లో వేసుకునేసి, ఇదే పెనంలో ఒక అర గ్లాస్ నీళ్లు వేసుకునేద్దాము. టీ గ్లాస్ ఉంటుంది కదా! ఆ టీ గ్లాస్‌తో అర గ్లాస్ నీళ్లు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ లీటరు పాలు వేసుకోవాలి. పెనం వేడిగా ఉన్నప్పుడు డైరెక్ట్‌గా పాలు వేస్తే విరిగిపోతాయి. కాబట్టి నీళ్లు వేసిన తర్వాత పాలు వేసుకోండి. ఇలా పాలు కాగుతూ ఉన్నప్పుడు మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకునేసి, మనం వేయించి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు అలానే ఒక 3 యాలక్కాయలు, బియ్యం ఏంచి పెట్టినాం గదా! ఇందులోంచి ఒక 2 పిడికెళ్ళు అంటే చిన్న పిడికెళ్ళు తీసి వేసుకునేద్దాము. దీన్ని మిగతాటి పక్కన పెట్టుకునేద్దాము. అలానే వేపుకున్న పూల్ మఖానాలోంచి గూడా ఒక 4, 5 తీసి వేసుకునేసి, ఇప్పుడు వీటిల్లో కొద్దిగా నీళ్లు వేసుకునేసి మెత్తగా రుబ్బుకునేయాలండి. ఇది మనకి మరీ మెత్తగా అయితే ఏమి రాదు. కొంచెం బరగ్గానే ఉంటుంది. ఇలానే ఉండాలి. మీకు చేత్తో కూడా చూపిస్తాను చూడండి. ఇలా మనకి పట్టుకునేస్తే తెలుస్తుంది గదా! బరగ్గా. ఇలానే రుబ్బుకోవాలండి. పాయసం చాలా బావుంటుంది. ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ మీద పాలు పెట్టినాం గదా! మనకి పాలనేది చక్కగా కాగుతున్నాయి చూడండి పొంగొచ్చి. పొంగు కూడా ఒకసారి ఇట్లా లోపలికి అనుకుంటూ ఈ పాలని 5 నిమిషాలు కాంచుకోవాలి. పాలు ఇలా కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టినాం గదా! ఈ పేస్ట్‌ని వేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం వేసుకునేసి మనం రైస్ కూడా కొన్ని పక్కన పెట్టినాం గదా! ఈ రైస్ కూడా వేసుకునేసి ఇప్పుడు ఇందులో ఇంకొద్దిగా నీళ్లు వేసుకునేద్దాము. మొత్తం చేర్చి కూడా మనము ఒక టీ గ్లాస్ నిండా నీళ్లు వేసుకున్నామండి. మనం బాండిల్లో కొద్దిగా, ఇప్పుడు మిక్సీ జార్‌లో కొద్దిగా చేర్చి, ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకునేద్దాము. కుంకుమ పువ్వు అనేది కలర్ కోసమే అండి. పాయసంలో ఖచ్చితంగా వేయాలని ఏం లేదు. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కుంకుమ పువ్వు వేయకపోయినా మనకి టేస్ట్ అయితే ఏమి మారదు. అలానే ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక స్పూను నెయ్యి కూడా వేసుకునేసి అంతా ఒకసారి ఇలా కలుపుకునేయాలి. ఇప్పుడు ఇందులోనే మనము ఒక 4 స్పూన్లు చక్కెర వేసుకోవాలండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 5 వేసుకోండి. కరెక్ట్‌గా తినే వాళ్ళకైతే 4 సరిపోతుంది. ఇందులో మీరు చక్కెరొద్దు బెల్లంతో చేసుకోవాలనుకున్నా గానీ, బెల్లం సెపరేట్‌గా కాంచుకొని, పాయసం మొత్తం చల్లారిన తర్వాత వేసుకోవాలండి. అప్పుడే మనకి ఇరిగిపోకుండా ఉంటుంది బెల్లం పాయసం అనేది. ఇప్పుడంతా ఒకసారి కలిపేసి, మనం ఇందులో రైస్ వేసినాం గదా! ఈ రైస్ ఇలా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. రైస్ ఇంకా కొద్దిగా ఉడకాలండి. ఇప్పుడు మనము అంతా ఒకసారి కలిపేసి, మూతేసేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకునేద్దాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చూద్దామండి మనం పాయసం అనేది. మనకి పాయసం చిక్కబడి ఉండాది. అలానే రైస్ కూడా ఉడికుంటుంది. అంతా ఒకసారి కలిపిన తర్వాత మరొకసారి చెక్ చేద్దాము. చూసారు కదండీ! రైస్ చక్కగా ఉడికిపోతే మన పాయసం రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులో పూల్ మఖానా వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాము. ఇది మనకి సెపరేట్‌గా ఉడకాల్సిన అవసరం లేదండి. ఈ పాయసం వేడికే ఈ తామర గింజలనేది మెత్తబడిపోతాయి. ఇలా అంతా ఒకసారి కలిపేసి దించుకునేద్దాము. ఇంతే అండి. ఎంతో టేస్టీ అయిన రైసు, పూల్ మఖానా పాయసము. ఇలా చేసే పాయసము అమ్మవార్లకి చాలా ఇష్టమండి. మనకి వరమహాలక్ష్మి పండుగ కూడా రాబోతుంది గాబట్టి చేసుకోవచ్చు. మన ఛానల్‌లో చాలా రకాల పాయసాలే ఉండాయండి. బెల్లంతో చేసినేటియి, పచ్చిశనగపప్పు, పెసరపప్పు అలా రకరకాల పాయసాలే ఉండాయి. చూడనోళ్ళు చూడండి. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి.